ధర్మోపదేశంలో ముఖ్య ఉద్దేశము మరియు ప్రయోజనం కర్తవ్యాన్ని తెలుసుకోవటం. ఒక పని చేయడంలో ఉచితానుచితాలను తెలుసుకోవటమే వ్యక్తి ధర్మం, అనగా మానవ ధర్మం. అంటే మనిషి లేదా వస్తువు యొక్క గుణము మరియు స్వభావము. నిప్పు ధర్మం మండడమైతే నీటి ధర్మం మంటని ఆర్పివేయగలగడం. ఆ ప్రకారమే రాజనీతిలో కూడా కొన్ని పనులు ధర్మమైనవి, మరికొన్ని ధర్మానికి విరుద్ధంగా ఉంటాయి. గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి క్షత్రియ ధర్మాన్ని, యుద్ధభూమిలో ఎదురుగా వచ్చిన శత్రువుతో యుద్ధము చేయుట క్షత్రియ ధర్మము అని ఈ అర్థంతోనే చెప్పెను. యుద్ధం నుంచి పారిపోవడం లేదా యుద్ధము ఎడల విముఖుడవడం పిరికితనమే. ఈ అర్థంతోనే చాణక్యుడు ధర్మాన్ని జ్ఞానసమ్మతం అని నమ్ముతాడు. రాజనీతి లోక కళ్యాణం కోసం. తపహం సంప్రవక్ష్యామి లోకానాం హితకామ్యయా ఏన విజ్ఞానమాత్రేణ సర్వం సత్యం ప్రపద్యతే. నేను చాణక్యుడను, ప్రజల మంచిని కోరి, అంటే లోకహితార్థము, రాజనీతిలో దేనిని తెలుసుకుంటే సర్వజ్ఞుడవుతాడో ఆ రహస్యమైన విషయాన్ని ప్రస్తుతించుచున్నాను. రాజనీతి సిద్ధాంతము వంటపట్టించుకోవటం, అది ఏమిటి మరియు దాని ప్రభావం ఏమిటవగలదు అన్నవి విశ్లేషించి అవగతం చేసుకోవటం. అందుచేత చాణక్యుని నీతిశాస్త్ర పారాయణ చేసే వ్యక్తి రాజనీతి పండితుడు అవగలడు. మరియు ఆత్మకళ్యాణమే కాక లోక కళ్యాణము కొరకు రాజనీతిని తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. సుపాత్రునికే శిక్షణ. మూర్ఖ శిష్యోపదేశేన దుష్టాస్త్రీ భరణేన చ దుఃఖితైః సంప్రయోగేణ పండితో అవ్యపసీదతి. మూర్ఖుడైన శిష్యుని చదివించితే, అతడికి ఉపదేశాలిస్తే, దుష్టురాలైన స్త్రీని భరించి పోషిస్తే, అలాగే దుఃఖితులైన వారి సాంగత్యము చేసుకుంటే విద్వాంసుడైన వాడు కూడా దుఃఖితుడవుతాడు. ఎంత తెలివైనవాడైనా మూర్ఖుడైన శిష్యుని చదివించితే, దుష్టురాలైన స్త్రీతో కాపరం చేస్తే, కష్టాలు రోగాలతో ఉన్నవారి మధ్య ఉంటే విద్వాంసుడు కూడా దుఃఖభాజనుడు అవుతాడు. సాధారణమైన వాడైతే వాని మాట చెప్పనక్కర్లేదు. అందుచేత శిష్యుడు మూర్ఖుడైతే వాడికి చదువు చెప్పనక్కర్లేదు అని నీతి చెప్పుచున్నది. దుష్టస్త్రీతో సంబంధం పెట్టుకోకుండా అలాంటి వారికి దూరంగా ఉండాలి. దుఃఖంతో ఉన్నవాళ్ల మధ్య ఉండకూడదు. ఈ మాటలు ఎంతో సామాన్యంగా ఉన్నాయని తోస్తుంది. కాని లోతుగా ఆలోచిస్తే ఎవడైతే అర్హుడో వాడికే చదువు అబ్బుతుంది, మరియు వాడికే చదువు చెప్పాలి అని తేటతెల్లమవుతుంది. చెప్పే పాఠాలను గ్రహించి బోధపరుచుకున్నవాడికి, చదువంటే ఇష్టమున్నవాడికే చదువు చెప్పాలి. ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి వర్షంలో తడుస్తున్న కోతికి ఒక పిచ్చుక గూడు ఎలా కట్టుకోవాలో నేర్పింది. అయితే కోతి కోతే, దానికి తెలుసుకోవడానికి యోగ్యత ఉండాలి కదా. పిచ్చుక చెప్పింది నేర్చుకోలేదు, సరికదా. ఆ పిచ్చుక గూడుని కూడా పాడుచేసి చిందరవందర చేసింది ఆ కోతి. ఏ విషయం మీదైనా ఏమీ తెలియనివాడికి ఏదైనా తేలికగా చెప్పొచ్చు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాడికి చెప్పడం బ్రహ్మతరం కూడా కాదు. ఈ సందర్భంలోనే చాణక్యుడు దుష్టస్త్రీతో స్నేహం చేయటం, ఆమెను పోషించటం వ్యక్తికి దుఃఖ కారణమవుతాయని చెప్పారు. తన పతి యొక్క నమ్మకాన్ని చూరగొనలేకపోతే ఆ స్త్రీ ఇంకొకరికి ఎలా నమ్మకపాత్రురాలు కాగలదు? అవలేదు. ఈ విధంగానే ఆత్మబలం కోల్పోయి దుఃఖభాజనుడైనవాడు, నిరాశ నిస్పృహలకు లోనైనవాణ్ణి ఎవరూ ఉద్ధరించలేరు. అందుచేత తెలివైనవాడు ఈ ముగ్గురిని, అంటే మూర్ఖుడు, దుష్టస్త్రీ మరియు కష్టాలతో దుఃఖభాజనుడిని తప్పించుకొని నడవవలెను. పంచతంత్రంలో కూడా ఇలా చెప్పబడింది. మాతా యస్య గృహే నాస్తి భార్యా చాప్రియవాదిని అరణ్యే తేన గంతవ్యం యథారణ్యం తథా గృహం. దుఃఖితులను పోషించడం కూడా సంతాపహేతువవుతుంది. వైద్యుడు పరదుఃఖేన తప్యతే. ఇతరులు దుఃఖంతో ఉంటే తనే దుఃఖిస్తాడు. అందుచేత దుఃఖితులతో వ్యవహారం చేస్తే పండితుడు కూడా దుఃఖితుడవుతాడు. మృత్యువుకి దారితీసే వాటి నుంచి తప్పించుకోవలెను. దుష్టాభార్యా శతం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః నసర్పే గృహే వాసో మృత్యురేవ న సంశయః. ఆచార్య చాణక్యులు ఇలా అంటున్నారు. దుష్టపత్ని, శఠం చేస్తున్న మిత్రుడు, మాటకి మాట చెప్పే సేవకుడు మరియు పాము ఉన్న ఇంట్లో ఉండటం మరణానికి కారణాలవుతాయి. ఇందుకు సందేహమేమీ లేదు. ఈ 4 ఎటువంటి వ్యక్తికైనా బ్రతికి ఉండగానే చావును చూడ్డం లాంటిది. వీటన్నింటినీ త్యజించాలి, లేక వీటికి దూరంగా ఉండాలి. ఇంటిలో ఉన్న పామును ఎలాగైనా చంపేయాలి. అలా చెయ్యకపోతే వ్యక్తి జీవితానికి ఎప్పటికీ అపాయం తప్పదు. ఒక ఉత్తమమైన గృహస్థుడికి తన భార్య గయ్యాలి అయితే అది కూడా చావుతో సమానమే. ఆమె బాధపడలేక అతడు ఆత్మహత్య చేసుకోవటానికి కూడా వెనుకాడడు. ఆ స్త్రీ పెనిమిటి దుఃఖానికి కారణమవుతుంది. ఇలాగే మిత్రుడి రూపంలో ధూర్తుడు, నీచుడు మీ దగ్గరకొస్తే అది మీకు హితమవదు.
సేవకుడు లేదా పనివాడు ఇంటి రహస్యాలు తెలుసుకుని ఉంటాడు కాబట్టి అలాంటివాడు స్వామి భక్తి పరాయణుడు కాకుండా ఉంటే మీకు ఇబ్బంది కలిగించగలడు. వాని ఎడల కూడా ఎల్లప్పుడూ సావధాన చిత్తులై ఉండవలెను. దుష్ట స్త్రీ, మోసగాడైన మిత్రుడు లేక ఎదురు సమాధానాలు చెప్తున్న సేవకుడు సమయం వస్తే దెబ్బతీయగలరు. అందుచేత ఆజ్ఞలను పాటించే లేక పతివ్రతైన భార్య, విశ్వాసపాత్రుడైన మిత్రుడు మరియు యజమాని ఎడల విధేయత ఉన్న సేవకుడు ఉండాలి. దీనికి విరుద్ధమైతే కష్టాలే కష్టాలు. వీటి నుండి వ్యక్తి దూరంగా ఉండాలి. లేకపోతే వ్యక్తి మరణం పాలవచ్చు. ఆపద వస్తే ఏం చెయ్యాలి? ఆపదర్థే ధనం రక్షేద్, దారాన్ రక్షేద్ ధనైరపి, ఆత్మానం సతతం రక్షేద్, దారైరపి ధనైరపి. కష్ట సమయంలో పనికొచ్చేటట్లు ధనాన్ని రక్షించుకోవాలి. ధనానికంటే కూడా ఎక్కువగా భార్యను రక్షించుకోవాలి. కాని తనను తాను రక్షించుకోవలసి వచ్చినప్పుడు ధనాన్ని, భార్యను కూడా బలిచేయవలసి వస్తే అలా చెయ్యాలి. ఇబ్బందులు, దుఃఖముతో ఉన్నప్పుడు మనిషికి ధనమే పనికొస్తుంది. అందుచేత అటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో దాచుకున్న డబ్బే పనికొస్తుంది. ఈ కారణం చేత మనిషికి ధనాన్ని భద్రపరుచుకోవటం అవసరం. డబ్బు కంటే మించిన అవసరం భార్యది. అంచేత డబ్బు కంటే కూడా ఎక్కువగా ముందు ఆమె రక్షణ చెయ్యాలి. కాని ధనం భార్య కంటే కూడా ముందుగా తనను తాను రక్షించుకోవాలి. తనను తాను రక్షించుకోగలిస్తే తననే కాకుండా ఇతరులని రక్షించగలడు. ఆచార్య చాణక్యుడు ధనానికున్న మహత్తుని తక్కువగా అంచనా వెయ్యడు. ఎందుకంటే ధనమే వ్యక్తి యొక్క ఎన్నో అవసరాలను తీరుస్తుంది. కాని కుటుంబం యొక్క బాగోగులు, ఆడవారు, స్త్రీ లేక పత్ని యొక్క గౌరవము అనే ప్రశ్న ఉదయించినప్పుడు డబ్బుని లక్ష్యపెట్టకూడదు. కుటుంబం యొక్క మాన మర్యాదలే వ్యక్తికి ముఖ్యం. అవే పోతే ఇంక జీవితం ఎందుకు? అప్పుడు ఆ డబ్బుతో ఏం చేసుకుంటాడు? అయితే ఎవరైనా ఒక వ్యక్తికి తన ప్రాణానికే ముప్పు వస్తే మొదటికే మోసమవుతుంది. అప్పుడు డబ్బేమిటి, భార్య ఏమిటి? అన్ని వ్యాకులతలను వదిలి తన జీవితాన్ని రక్షించుకోవటం ముఖ్యమవుతుంది. అతడు ఉంటేనే కదా పత్ని లేక ధనము అనుభవించగలడు. లేకపోతే అన్నీ పనికిమాలినవే అవుతాయి. క్షత్రియ స్త్రీలు తమ రాజ్యాన్ని పరిరక్షించుకోవటం అసంభవం అన్న పరిస్థితి వస్తే వారు జౌహారు వ్రతాన్నాచరించి ప్రాణాలను అగ్నికి ఆహుతి చేసేవారు. ఇదే జీవిత ధర్మం. ఆపదర్థే ధనం రక్షేత్, శ్రీమతాంకుతః కిమావతః, కదాచిచ్చాలితా లక్ష్మి, సంచితా అపి వినశ్యతి. ఆపత్కాలం కోసం ధనం సంగ్రహించుకోవాలి. కాని ధనవంతుడికి ఆపద రాదు. అంటే విపత్తు వచ్చేదెప్పుడు? అయితే ఇక్కడో ప్రశ్న పుడుతుంది. లక్ష్మి చంచలమైనది. ఎప్పుడు నష్టం వాటిల్లుతుందో తెలియదు. అలాంటప్పుడు కూడబెట్టుకున్న డబ్బు కూడా నష్టమైపోవచ్చు కదా. చెడు రోజులు వచ్చినప్పుడు వ్యక్తి అన్నీ కోల్పోతాడు. లక్ష్మి స్వభావమే చంచలం. అది నిలిచి ఉంటుందన్న భరోసా లేదు. ఎప్పుడు వదిలి వెళ్ళిపోతుందో తెలియదు. అందుచేత ధనవంతుడైన వ్యక్తి కూడా తనకు ఎప్పుడూ ఆపద రాదని అనుకోకూడదు. కష్టకాలంలో అవసరపడే విధంగా కొంచెం ధనం తప్పక దాచుకుని ఉంచుకోవాలి. వాస్తవానికి ఈ శ్లోకము భోజ ప్రబంధంలో కూడా ఉన్నది. అక్కడ భోజరాజు మరియు కోశాధ్యక్షుడి మధ్య వాదోపవాదాల ప్రసంగం ఉన్నది. భోజరాజు ఎక్కువ దానధర్మాలు చేసేవాడు. అతడి విశేష దానశీలత చూసి ధనాధికారి ఒక చరణం రాస్తే రాజు ఇంకో చరణంలో జవాబు ఇస్తాడు. చివరికి ధనాధికారి రాజు యొక్క భావాన్ని, దానశీలత యొక్క ప్రభావాన్ని బోధపరుచుకుని తన తప్పిదాన్ని అంగీకరిస్తాడు. ఇక్కడ అభిప్రాయమేమంటే ధనము అనుచిత కార్యాలకు ఉపయోగిస్తే అందువలన వ్యక్తి క్షోభకు గురవుతాడు. కాని సత్కార్యములకు వినియోగిస్తే వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠ మరియు సమాజంలో మంచి పేరు వస్తాయి. ధన సంపత్తి స్థిరమైనది కాదు. అది తెలిసి వీటిని చూసుకుని మురిసిపోవడం ఎందుకు? వ్యక్తి వీటిని సంపాదిస్తాడు. భగవంతుని ద్వారా ఇవ్వబడిన వాస్తవిక శక్తి స్థిరంగా ఉంటుంది. అతని కృప ఉన్నంతవరకు అన్నీ ఉంటాయి. కాని ధన సంపత్తి వ్యక్తి యొక్క పరిశ్రమ, తెలివితేటలు మరియు కార్యదక్షత వలనే లభ్యమవుతాయన్నది నిజం. అది నష్టమవదు. శ్రమ, బుద్ధి మరియు దక్షత లోపిస్తే మాత్రం అవి తోడుగా ఉండవు. అందుచేత శ్రమ, బుద్ధిబలం, కార్యదక్షత నిలిచి ఉండడమే మూలమంత్రము. అప్పుడే లక్ష్మి స్థిరంగా నిలుస్తుంది. ఇటువంటి చోట్లలో అయితే ఉండదు. యస్మిన్ దేశే న సమ్మానో న వృత్తిర్న చ బాంధవాః న చ విద్యాగమో అవ్యస్తి వాసస్తత్ర నకారయేత్. ఏ దేశంలో గౌరవ మర్యాదలు ఉండవో, ఎక్కడ ఎటువంటి జీవనోపాధి దొరకదో, ఎక్కడ తనవారు అన్నదమ్ములు, స్నేహితులు, హితులు ఉండరో, మరియు ఎక్కడ విద్య నేర్చుకునట వీలు పడదో అటువంటి చోటులలో ఉండరాదు. అంటే ఏ దేశములో లేక పట్నంలో దిగువ పేర్కొనబడిన సదుపాయాలు ఉండవో అటువంటి చోట తన నివాస స్థలమును ఏర్పరచుకోకూడదు. ఎక్కడ వ్యక్తికి గౌరవ మర్యాదలు ఉండవో, ఎక్కడ వ్యక్తికి ఎటువంటి పనిపాట్లు దొరకవో,
ఎక్కడ తనవారైన బంధువర్గము లేదా పరిచితులైన వ్యక్తులు ఉండరో, ఎక్కడ విద్యాప్రాప్తికి ఉపకరణాలుండవో, అంటే స్కూళ్ళు, కాలేజీలు లేక గ్రంథాలయాలు మున్నగునవి ఉండవు. ఇటువంటి చోట్ల నివసిస్తే ఎలాంటి లాభమూ ఉండదు. అందుచేత ఈ స్థానాలను వదిలివేయడం మంచిది. జీవనోపాధికి అనువైన చోటు ఎంచుకోవాలి. అక్కడే అతడికి సరైన సమాజం ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి కాబట్టి కేవలం ఉపాధి ఉంటే చాలదు. స్నేహితులు, బంధువులు ఉండాలి. అక్కడ ఉపాధి కూడా దొరుకుతుంది. అది అతడికి అనువైన స్థానమవుతుంది. ఆలోచనా శక్తిని నిలిపి ఉంచేందుకు జ్ఞానప్రాప్తి సాధనము కూడా ఇక్కడ లభించగలదు. ఇది లేకపోతే గడవడం కష్టం. అందుచేత ఆచార్య చాణక్యుడు ఇక్కడ నీతి వచనాల రూపంలో ఇలా చెప్పుచున్నారు. గౌరవ మర్యాదలు లభించని చోట, జీవితాన్ని నడుపుకునేందుకు పని ఉపాధి దొరకడం కష్టమైన చోట, స్నేహితులు, బంధువులు ఉండని చోట, విద్యాప్రాప్తికి సాధనాలు లభించని చోట నివసించరాదని, ఈ సాధనాలు ఎక్కడ లభిస్తాయో అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలి. ధనికః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్థు పంచమః పంచయత్ర న విద్యంతే న తత్ర దివసే వసేత్. ఈ దిగువ పేర్కొనబడిన ప్రదేశాలలో ఒక్కరోజు కూడా ఉండడం మంచిది కాదు. ఏ ఊరిలో ధనవంతుడైన వ్యక్తి ఉండడో, ఏ దేశములో వేదాల్ని తెలిసిన విద్వాంసుడు లేడో, ఏ దేశములో రాజుగాని ప్రభుత్వం కాని ఉండవో, ఏ పట్నంలో గాని పల్లెలో గాని ఎలాంటి వైద్యుడు, డాక్టరు ఉండడో, ఏ ప్రాంతంలో ఎలాంటి నదీ ప్రవాహము ఉండదు. ఎందుకంటే జీవితాన్ని నెట్టుకురావడానికి ఈ 5 అత్యధిక మహత్తరమైనవి అని ఆచార్య చాణక్యులు చెప్పుచున్నారు.